హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే మే 29వ తారీఖు అండి. వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి రోజు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇలాగైతే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందులో సుదీర్ఘకాలం పెండింగ్లో ఉండడంతో వారంతా కూడా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఇక ప్రభుత్వ ఉద్యోగులు జేఏసీ కీలక ప్రకటన చేసింది. కొంతమంది ఉన్నతాధికారులు లక్ష్యం పెట్టకుండా తమ ఇష్టానిగా వేరుస్తున్నారని చెప్పేసి, సో ఇక ఉత్తర్వుల్లో వక్రభాషణ చేస్తున్నారని ట్రాన్స్ఫర్లు కావచ్చు, ఉద్యోగులు కావాల్సిన బకాయిలు కావచ్చు, ఇవన్నీ కూడా పెండింగ్లో అయితే ఉన్నాయని చెప్పేసి, అలాగే ఒక స్టేషన్లో 4 సంవత్సరాల సర్వీసులు పూర్తి చేసుకున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని నిబంధన జేఏసీ గుర్తు చేసింది అన్నమాట. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి. రెవెన్యూ శాఖలో వచ్చేసి 15 ఏళ్లుగా పదోన్నతుల కోసం తహసీల్దారులు ఎదురు చూస్తున్నారు. 2009లో డిప్యూటీ తహసీల్దారుగా ఎంపికైన వారికి 2013లో పదోన్నతి కల్పించగా తహసీల్దారు నియమితులు అయ్యారనమాట. ఇక అప్పటి నుంచి అదే పోస్టులో కొనసాగుతున్నారు. వీరికి డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి లభించాల్సి ఉంది. రాష్ట్రం ఏర్పడిన నాటికి 248 మంది డీసీలుగా ఉండగా పదవి విరమణ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు రావడంతో ఇప్పుడు వారి సంఖ్య దాదాపు 139కి పడిపోయింది. రెవెన్యూ డివిజన్ అధికారి భూసేకరణ ఇచ్చారు. మొత్తానికి అయితే ఇక్కడ వచ్చేసి 80 మందికి ఖరారైన విడుదల కాని జీవో తహసీల్దార్లకు సంబంధించి పదోన్నతులకు సంబంధించి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి ఉద్యోగులకు సంబంధించి. రైల్వే ప్రయాణికులకు సంబంధించి మెరుగైన సేవలు అందించేందుకు గాను ఇక రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఆన్బోర్డ్ సేవలో శిక్షణ పొందిన అటెండర్లను నియమించాలని నిర్ణయించిందనమాట. ప్రయాణికులకు అవసరాలకు తగినట్లు అటెండర్లు కూడా పనిచేస్తారు. ఇందుకోసం సంశిక్షణ పొందిన వృత్తిపరమైనటువంటి పరిజ్ఞానం ఉన్న వారిని నియమించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకోసం రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శిక్షణ లేని, వృత్తి నైపుణ్యం లేని అటెండర్లు కారణంగా ఇక ప్రస్తుత ఆన్బోర్డ్ హౌసింగ్ కీపింగ్ వ్యవస్థ తరచుగా విఫలమవుతుందని చెప్పేసి, సో ఇక మొత్తం మీద అయితే శిక్షణ పొందిన అటెండర్ల నియామకం, ప్రత్యేక డ్రెస్ కోడ్ ఏర్పాటు, భారతీయ రైల్వే వినూత్న చర్యలు అనమాట ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇక మరొక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. సో ఇక ఇందులో వచ్చేసి ప్రతి పౌరుడికి కూడా సమగ్ర సంక్షేమ కార్డులు అనేది ఇవ్వబోతున్నారు. సంక్షేమ పథకాలన్నిటికీ కలిపి ఒక కార్డు అనేది సపరేట్గా ఇవ్వనున్నట్టు కూడా తాజాగా అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తీసుకురాబోతున్న ఈపీఎఫ్ఓ 3.0 వ్యవస్థ దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతుంది. యూపీఐ ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బును సులభంగా ఉపసంహరించుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుండడంతో ఉద్యోగులు ఆనందం కనిపిస్తుంది. పీఎఫ్ మొత్తం తీసుకుంటే పెన్షన్ ప్రమాదం అనేటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ అంశాలు స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. పీఎఫ్ విత్డ్రాకు పెన్షన్కు సంబంధం లేదు. ఈపీఎఫ్ఓ ఏదైతే ఉన్నాయో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ రెండు కూడా ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్నప్పటికీ వాటి నిర్వహణ విధానం వేరుగా ఉంటుందని, ఉద్యోగి యజమాని కంపెనీ చెల్లించేటువంటి పీఎఫ్ కాంట్రిబ్యూషన్తో ఏర్పడే ఈపీఎఫ్ బ్యాలెన్స్ పైన మాత్రమే కొత్త ఉపసంహరణ సదుపాయం వర్తిస్తుందని చెప్తున్నారు. అంటే ఏటీఎం లేదా యూపీఐ ద్వారా సభ్యులు తమ పీఎఫ్ నిధుల్లో గరిష్టంగా 70% వరకు మాత్రమే డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్తారు. 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తేనే పెన్షన్ హక్కు అనమాట. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 58 ఏళ్ల వయసు అనంతరం లభించే పెన్షన్ అర్హత పైన ఈ మార్పుల ప్రభావం అయితే ఉండదు. ఉద్యోగి తన ఈపీఎఫ్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్న అతని ఈపీఎఫ్ ఏదైతే ఉందో సర్వీస్ కాలం రద్దు కావడం లేదా రీసెట్ కావడం జరగదన్నమాట. అయితే ఈ పెన్షన్ పొందాలనుకుంటే కనీసం 10 ఏళ్ల ఈపీఎస్ ఏదైతే సభ్యత్వం తప్పనిసరి చేశారో అర్హత పూర్తి చేసిన సభ్యులు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్కు అర్హులుగానే కొనసాగుతున్నారన్నమాట. దానికి 50 ఏళ్ల ఉద్యోగి తన ఈపీఎఫ్ ఖాతా నుంచి భారీ మొత్తాన్ని కూడా ఉపసంహరించుకున్నారు. ఇక అతను ఇప్పటికే 10 ఏళ్ల తర్వాత సర్వీస్ను పూర్తి చేసి వెంటనే ప్రయోజనాలు అయితే కోల్పోయాడు. కాబట్టి దీంతో ఉద్యోగుల ఉన్న ప్రధాన సందేహానికి ప్రభుత్వం సమాధానం ఇచ్చినట్లు అవుతుందన్నమాట. సో మొత్తం మీద అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఉద్యోగులకు సంబంధించి